యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం ఆలేరు టౌన్లో ప్రజా సమస్యలు కొన్ని చాలా జటిలంగా మారుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవాళ ఆలేరును ప్రధానంగా తాలూకా నుండి 1952 నుండి ఆరుట్ల కమలాదేవి ఏలిన ప్రాంతం 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ఆ శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలుగా నిలిచి ఒక మహిళా పాత్ర పోషించి ఈ ప్రాంతాన్ని కూడా దున్నేవానికి భూమి, గీసేవానికి చెట్టు, వ్యవసాయ కూలికి గిట్టుబాటు ధర ఉన్న అనే ప్రాంతం నుండి గెలిచిన కమలాదేవి గడ్డ ఇది. ఈ గడ్డ విన ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆలేరు రెవెన్యూ డివిజన్ కావాలని అన్ని రాజకీయ పార్టీలు అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలలో రెవెన్యూ డివిజన్ తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా 2.5 సంవత్సరాలు దాటిపోతూ ఉంది గెలిచి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆయన కూడా తీసుకొస్తామని వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. దాన్ని తక్షణమే పరిష్కారం చేయాలని ఒక డిమాండ్ ఉంది. రెండోటి, బీరప్ప గుడి దగ్గర అరువులైన చాలామంది పేదలు ఉన్నారు. ఇంటి స్థలాలు కావాలని చాలామంది ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పేదవాళ్లకు ఇంటి స్థలాలు ఇవ్వాలి, ఇంటి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని అనే విధంగా అరువులైన పేదలకు దున్నుకోవడానికి భూములు అనేక ఆ సమస్య కూడా జడ్లంగా ఉంది. ఇక్కడ అండర్ పాస్, బైపాస్ ఇక్కడ సంబంధించిన రైల్వే గేట్ దగ్గర చాలా సంవత్సరం నుంచి నడుస్తూ ఉంది. దాన్ని కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఆలేరు నియోజకవర్గంలో 7 మండలాలతో కూడుకొని 8 మండలాలు మూటకొండ మండలాలతో ఉంది. గంధమాల చెరువును పెద్దగా చేసి తాగునీరు, సాగునీరు తీసుకురావడానికి ఇక్కడ చాలామంది పాలకులు గతం నుండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీటింగ్కి వస్తే ఆయన నిండు సభలో చెప్పాడు, దాదాపు ఈ ప్రాంతంలో 70,000 ఎకరాలకు పటిక తాగునీరు, సాగునీరు అందియాలని సందర్భంగా చెప్పడం అది కూడా మిగిలిపోతూ ఉంది. దాన్ని కూడా అమలు చేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో విద్య, వైద్యం అనేక విద్యార్థులు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా ఈ ట్రైన్ నుండి ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 2,000 నుండి 3,000 మంది రోజువారికి పొట్టగొట్టి కోసం అక్కడ కంపెనీలో పని చేయడానికి చేసింది. ఇక్కడ ఇండస్ట్రియల్ కంపెనీలు కూడా తీసుకొస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీని మహాత్మా గాంధీ పేరును మార్చడానికి రామ్జీ అనే పేరు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఇలా ఉపాధి పనులు కూడా లేకుండా పోతూ ఉన్నాయి. దాన్ని కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నా పేరు చెక్క వెంకటేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను ఒకటి వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ రోడ్డు మీద కూడా వ్యవస్థ ఎట్లా ఉందంటే మున్సిపాలిటీ ఆలేరు పనులు మంచిగా చేస్తారు. చెత్త ఎక్కడ చెత్త అక్కడనే ఉంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అవుతుంది. మరి ఎవరిని అనుకోవాలన్న ప్రజలు ఎవరిని అనుకోవద్దో మనకు తెలియదు, కానీ పని చేసేటోని అనుకోవాలని నేను సిపిఐ టౌన్ కార్యదర్శిగా మీకు అభిప్రాయం. నా పేరు కొట్టిపల్లి శ్రీనివాసరాజు, సిపిఐ పార్టీ టౌన్ కార్యదర్శి. మరి సమస్యల కోసం పోరాడుతూనే ఉన్నాం. మా సిద్ధాంతం ఏంటంటే ఏ పార్టీ అయినా రాబోయే రోజులైనా ఇప్పుడైనా పనిచేసే వాడికే ఓటు వేయమని మేము చెప్తున్నాం. ఇది నా అభిప్రాయం. చెప్తున్నారు కానీ ఇప్పుడు మాత్రం పోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం 6 నెలల నుంచి వెళ్ళి మిషన్ భాగీరథ కూడా పని చేయకుండా పోయింది. ఇప్పుడు ఇబ్బంది పడుతుంటారు. ఆలేరు కూడా ఈ తాగితందుకు కూడా నీళ్ళు లేకుండా అవుతున్నాయి. మిషన్ భాగీరథ అంటున్నా ఇప్పుడు వస్తలేవు. ఆ వాటర్ కూడా వస్తలేవు. ఆలేరు మెయిన్ వాటర్ రాబోయే రోజుల్లో ఎండాకాలం. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందేమో కానీ ప్రజలు నీళ్ళు అందియాలి. గవర్నమెంట్ మెయిన్ వాటర్ వస్తలేవు అంటే నేను అట్లా వ్యతిరేకిస్తలేను. రావాలి. వాళ్ళు కాంగ్రెస్ పని చేస్తలేదు అంటలేను, కానీ పని చేసే ఉద్దేశం ఉంటే ఎక్కడైనా ఏ గవర్నమెంట్ అయినా పని చేస్తుంది. కానీ ఇప్పుడు రాబోయే వేసవి కాలం వస్తుంది, కానీ గవర్నమెంట్కు నేను ఒకటే వినిపించుకుంటున్నాను. రాబోయే రోజులలో వేసవి కాలం, ఎండాకాలం వస్తుంది. మిషన్ భాగీరథ కూడా స్వచ్ఛమైన
గతంలో కేసీఆర్ గారు ఇచ్చిర్రు, అది మిషన్ భాగీరథ చేసిండు, అది ఓకే. ఇప్పుడు కూడా మిషన్ భాగీరథ మంచిగా నీళ్ళు ఇవ్వాలని మన గ్రామంలో కూడా మన ఆలేరు మున్సిపాలిటీలో కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎన్నుకునే వచ్చే కౌన్సిలర్ అయినా చైర్మన్ అయినా ఆలేరు ప్రజలకు ఇబ్బంది కలగకుండా మిషన్ భాగీరథ వాటర్ కూడా చాలా ఇప్పుడిప్పుడే ఇబ్బంది అవుతుంది. ఆ వాటర్ కూడా సప్లై అయ్యే విధంగా చూడాలని మా సిపిఐ పార్టీ తరపు నుంచి వెళ్ళి నేను కోరుకుంటున్నా. అదే ఇప్పుడు మామ చెప్పినట్టు ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఒకటి సొల్యూషన్ చూడాలి. ఏ ప్రభుత్వం ఏదైనా సరే కానీ ప్రజలకు అనుకూలంగా అన్ని విధాలుగా ఉంటే సంతోషమే. ఈ పార్టీ ఆ పార్టీని ఏం లేదు. మిషన్ భాగీరథ వాటర్ కూడా ఇప్పుడు ప్రాబ్లం ఉన్నది. దాని గురించి కూడా చర్య తీసుకొని ఏ ప్రభుత్వం సరే చిత్తశుద్ధితో పనిచేసి గవర్నమెంట్ పనిచేస్తే మాకు సంతోషం ఉంటుంది. అంటే రైల్వే అండర్ పాస్ కూడా చాలా రోజుల నుంచి కన్స్ట్రక్షన్ అది ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఇంకా వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, అది వర్క్ నడుస్తుంది. ఇంకా అది కూడా కంప్లీట్ కాబోతుంది. అది పెన్షన్లు కానీ స్కీమ్లు కానీ అన్నీ వస్తున్నాయి. పెన్షన్స్ కూడా టైంకి రావట్లేదు. అది ఏదో దాని ఏదో టైంకి అయితే అందిస్తుంది. అది కూడా టైం లేట్ అయి వస్తున్నాయి. ఇట్లా పెన్షన్ కూడా టైం లేవు. ఏదే కానీ ప్రజలకు అనుగుణంగా అన్ని విధాలుగా ఉంటే పార్టీకి మనం చేస్తాం. మాకు ఇక్కడ పెన్షన్లది చాలా ఘోరంగా ఉన్నదండి. ముఖ్యంగా ప్రతి నెల ఒక డేట్ అంటూ లేదు. ఇవాళ 31 అయింది, జనవరి 1కి ఇచ్చే పెన్షను ఇవాళ 31 వరకు అయింది. దాని గురించి ఇది లేదు. ఈరోజు ప్రారంభమైంది. పెన్షన్కు ఆంధ్రప్రదేశ్లో ఒక డేట్ ఇచ్చిండు, ఆ డేట్ నడువు దాదాపుగా అందరికి ముడుతున్నాయి. లేదా మీకు బాధ ఉన్నట్టుంటే కనీసం అకౌంట్ నెంబర్ ఇచ్చిన వాళ్ళకి అకౌంట్లో వేసేస్తే సరిపోతుంది. రెండోది ఏంటంటే చాలామంది వృద్ధులు ఉన్నారు ఇక్కడ. మా మహిళలు కూడా దాదాపు ఇక్కడ విధవలు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే మేము అక్కడ పోయి చూస్తాం కాబట్టి వాళ్ళకు కూడా సాధ్యమైనంత వరకు 1వ తారీఖు పెట్టి ఒక 5వ తారీఖు లోపల 6వ తారీఖు లోపల ఇస్తే బాగుంటుంది. దయచేసి అదొకటి ప్రభుత్వం గ్రహించాలి. ఇంకోటి ఏంటంటే ఆలేరు తాలూకా ఒకప్పుడు తాలూకా, ఆలేరు ఒకప్పుడు నియోజకవర్గము. ఆలేరు నుంచి ఒక చరిత్ర గల ఆలేరు. ఇక్కడ వెయిన వాళ్ళు మూతుపల్లి నరసింహులు కూడా ఎమ్మెల్యే అయ్యిండు, 6 సార్లు మంత్రి అయ్యిండు. ఆయన కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. తర్వాత నాగేష్ గారి పీరియడ్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగినాయి. కానీ అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు గతంలో నాగేష్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ అండర్ పాస్ కోసం తయారైతే ఇప్పటికి కూడా పూర్తి కాలేదు అని. ఇప్పుడు ఎక్స్టెన్షన్ కావాలంటే ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అయినా కూడా వాళ్ళు చేయకుండా ఇదే ఇరుకు రోడ్డు చేసిండ్రు. దానికి డబ్బులు గవర్నమెంట్ నుంచి డబ్బులు అంటే కొన్ని లక్షల కోట్లు ఏమవుతున్నాయి ప్రభుత్వం దగ్గర డబ్బు లేకనా? ఈ ఒక పెద్ద నియోజకవర్గము, ఇది ఒకటి పాత తాలూకా, ఇన్ని ఉంటే కూడా దానికి ఎలాంటి పట్టింపు లేవు. ఇంకోటి విద్య గురించి చెప్తుంటే ఆలేరును చాలా అధ్వానంగా పరిచిండ్రు. ఎక్కడెక్కడైతే ఆలేరు కంటే పెద్ద చిన్న గ్రామాలలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఆలేరు మెడికల్ కాలేజ్ వస్తే తీసుకుపోయి గుట్టలు పెట్టాడు. అది చాలా దెబ్బ. రెవెన్యూ డివిజన్ కోసం ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే దాన్ని చేస్తలేరు. విద్య గురించి కానీ హాస్టల్ గురించి కానీ వచ్చిన హాస్టళ్లకు సరి అయిన వసతులు లేవు. ఇంకా 2-3 హాస్టల్ వచ్చేది ఉండే అవి కూడా వస్తలేవు. గురుకులాలను పెట్టింది అక్కడ ఒకటే గురుకులం అయిపోయింది. ఇక్కడ మైనార్టీ గురుకులం ఉంది. దాన్ని కూడా ప్రభుత్వ వసతిని కల్పించాలనేది ఒకటి కోరిక. ఈ అండర్ పాస్ మాత్రం అతి తొందరగా వేసేస్తేనే రేపు ప్రభుత్వానికి విలువ ఉంటుంది. ఈ ఆలేరు సమస్యలు అంటే చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ గవర్నమెంట్లో ఆయన గ్రాంట్ ఏదైతే ఉందో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక మున్సిపాల్లో ఏ వర్క్ ముంగటికి సాగుతలేదు. కాకుంటే మెయిన్ ఏంటంటే మనకు మురికి కాలువలది ఎక్కువ డ్రైనేజీలు క్లీన్ లేవు. అప్పట్లో కొద్దిగా వచ్చినప్పుడు వాళ్ళు టీఆర్ఎస్లు ఉన్నప్పుడు చేసిందే ఉన్నది. కానీ కొన్ని బిల్లులు శాంక్షన్ అయి ఉన్నాయి కానీ వర్క్ చేయలేక చాలా ఆగి ఉన్నాయి. ఇక కాకుంటే ఏంటంటే ఇప్పుడు అండర్ పాసు దాన్ని వర్క్ చేస్తా అని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఎలక్షన్లో హామీ ఇచ్చిండ్రు. అది కూడా వాళ్ళు ఏం పట్టించుకున్నట్టు అంటే మామూలుగా సింపుల్గా కొద్దిగా నడుస్తుంది. కాకుంటే ఏంటంటే ఇక వాళ్ళు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ప్రచారం చేసుకుంటా ఉండ్రు. ఎక్కువ శాతం బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నది వాతావరణం మాత్రం ప్రస్తుతం. ఇంకా నీళ్ళు వస్తున్నాయి మరి? నీళ్ళు అప్పుడప్పుడు ఇక అవకతవకలు అంటే కొద్దిగా కొత్త పైప్ లైన్ వేస్తుండ్రు ఇప్పుడు. దానివల్ల ఆడాడ ఇవి తవ్వడం వల్ల డబల్ పైప్ లైన్ అప్పుడప్పుడు ఒక్కో రోజు అటు ఇటు వాటర్ అయితే అందుతుంది. అదైతే బాగానే ఉంది.